ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో కస్తూరిబా పాఠశాలలో కలుషితమైనటువంటి భోజనం చేయటం వల్ల సుమారు 25 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఈరోజు వాళ్ళు డయేరియా, వొమిటింగ్స్తో సఫర్ అవుతూ చికిత్స పొందుతూ ఉన్నారు. పెనుకొండ నియోజకవర్గం అనేది బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సమిత గారి సొంత నియోజకవర్గం. ఈరోజు ఆ సంఘటన జరిగి ఈ రోజుకి 2 రోజులు అవుతున్నా సరే కనీసం ఈ విషయం పైన స్పందించడం కానీ వచ్చి ఆ విద్యార్థిని పరామర్శించినటువంటి పరిస్థితి లేదు. అదే నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ఉషశ్రీ గారు సమన్వయకర్తగా ఉన్నారు. ఆమె దృష్టిలోకి ఈ విషయం రాగానే కొంతమంది నాయకులతో కలిసి ఆమె వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని పరామర్శించారు. ఈ విషయం తెలియగానే ఇమీడియట్గా సమిత గారు అక్కడికి వచ్చి వెంటనే వారిని పరామర్శించారు. అంటే కూటమి పాలనలో విద్యార్థుల పైన ఎంత అశ్రద్ధ ఉంది, ఎంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు ఈ ఒక్క సంఘటన ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. అలాగే మరి ఈ నెల 1వ తేదీన పాయకరావుపేట హోమ్ మినిస్టర్ అనిత గారి సొంత నియోజకవర్గంలో మరి బీసీ బాలికల హాస్టల్కి సందర్శించారు. ఆ పిల్లలతో పాటు ఆమె తింటూ ఆమె ప్లేట్ నుంచి ఒక కాక్రోచ్ తీసి ఆమె చూపించారు. ఆ వీడియో అందరూ కూడా చూడటం జరిగింది. ఉన్నతమైనటువంటి చదువు మీరు అందించలేకపోతున్నారు, ఎలాగ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. కనీసం పిల్లల ఆరోగ్యం పట్ల అయినా సరే మీకు శ్రద్ధ ఉండాలి కదా. నాణ్యమైనటువంటి భోజనం అందించాలి, మంచి డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి, మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం అన్నది ప్రభుత్వం తాలూకా బాధ్యత. మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఏం చేస్తూ ఉన్నారండి?